హీరోలు రిస్క్ చేస్తున్నారు. హిట్ కోసం సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లతో కాకుండా ఫ్లాప్లలో ఉన్న డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న వాళ్ళైతే సినిమా మీద ఫుల్ హైప్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. రిస్కీ కాంబినేషన్స్ గా రాబోతున్న ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ కంటే ఫ్లాప్ కాంబినేషన్సే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. డైరెక్టర్స్ ఫ్లాప్లున్నా సరే హీరోలు ఛాన్స్ ఇస్తూ రిస్క్ చేస్తున్నారు. మరి ఈ రిస్కీ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఆడియన్స్ లో. అలా ఆల్రెడీ ఫ్లాపుల్లో మారథాన్ చేస్తున్న నితిన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బడా బడ్జెట్ తో అన్నింటికీ మించి డిఫరెంట్ సబ్జెక్ట్ అంటూ ఆడియన్స్ లో ఒక బజ్ క్రియేట్ చేసిన నితిన్ రాబిన్హుడ్, తమ్ముడు సినిమాలతో అందరినీ డిసప్పాయింట్ చేసి కెరియర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ తన నెక్స్ట్ సినిమాని హిట్స్ లో ఉన్న డైరెక్టర్ తో చేస్తున్నారా అంటే అదీ కాదు. ఫ్లాపుల్లోనే ఉన్న విక్రమ్ కుమార్ తో స్టార్ట్ చేశారు. అయితే ఆ సినిమా కూడా విఎఫ్ఎక్స్ పనుల వల్ల టైం పడుతుందని తెలుస్తుంది. దాంతో మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈసారి కూడా హిట్ డైరెక్టర్లు కాదు, సోము, నర్రి అనే కొత్త డైరెక్టర్లతో మరో ప్రయోగం చేస్తున్నారు నితిన్. సితారా ప్రొడక్షన్స్ లో ఈ సినిమా లేటెస్ట్ గా ఓపెనింగ్ జరుపుకుంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ డైరెక్టర్ అయితే తమ కెరియర్ కి కూడా మైలేజ్ వస్తుందని సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ ని సెట్ చేసుకుంటారు. కానీ గోపిచంద్ వరుసగా అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా స్టంట్ డైరెక్టర్ వి వెంకట్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్ కాస్త హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ కాకుండా మరోసారి రిస్క్ చేస్తున్నారు. గోపిచంద్ ఫ్లాప్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో భరతవర్ష సినిమా అనౌన్స్ చేస్తున్నారు. పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. సరే, సంకల్ప్ రెడ్డి ఏమైనా హిట్స్ లో ఉన్నాడా అంటే అదీ లేదు. రానాతో చేసిన గాజీ సినిమా తప్పించి ఇప్పటి వరకు సంకల్ప్ రెడ్డి చేసిన IB71, పిట్టకథలు, అంతరిక్షం సినిమాలేవీ అంతగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. మరి ఈ ఫ్లాప్ కాంబినేషన్ రిజల్ట్ ఎలా ఉంటుందో? నారా రోహిత్ కూడా యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలతో కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ చిన్న సినిమాలు చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం 2 డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సోలోగా చినిమిల్లి మణికుమార్ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ రిస్క్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మరి రోహిత్ ఆశల్ని ఈ కొత్త డైరెక్టర్ ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి. ఫ్లాప్ల గురించి, రిస్క్ గురించి మాట్లాడుతూ రవితేజ గురించి మాట్లాడుకోకపోతే ఎలా? అసలు కొత్త డైరెక్టర్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే రవితేజ తర్వాతే ఎవరైనా. కొత్త వాళ్లతో ఫ్లాప్లు వస్తున్నా, పాత వాళ్ళు ఫ్లాపుల్లో ఉన్నా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తూ తన కెరీర్ని కూడా రిస్క్లో పడేస్తుంటారు రవితేజ. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ కూడా రిస్క్ చేస్తున్నారు. ఏదో యావరేజ్ హిట్స్ లో ఉన్న డైరెక్టర్తో కాకుండా ఖుషీ సినిమా చేసి ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయినా శివ నిర్వాణతో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే కిషోర్ తిరుమలతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చేసినా అంతగా హిట్ కాలేదు. సాలిడ్ హిట్ కోసం కొన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న రవితేజ ఈసారి కూడా ఫ్లాప్ డైరెక్టర్ శివ నిర్వాణతో ఇరుముడి సినిమా చేస్తున్నారు. దాంతో ఫామ్లోని లేని డైరెక్టర్ శివ నిర్వాణతో చేస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. వరుణ్ తేజ్ కి వరుసగా 5-6 సినిమాలు ఫ్లాప్. 2018లో సోలో హీరోగా చేసిన గద్దలకొండ గణేష్ తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు వరుణ్. ఈ గ్యాప్ లో F2 చేసినా అందులో వెంకటేష్ కూడా హీరో. అయినా 4 ఏళ్ల నుంచి వరుణ్ తేజ్ కి సక్సెస్ లేదు. గని, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా ఇలా వరుసగా ఏ సినిమా చేసినా డిజాస్టర్ అయింది. ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ తనలాగే ఫ్లాపుల్లో ఉన్న మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నారు. మరో ఫ్లాప్ కాంబినేషన్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీదే. కెరియర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసిన మేర్లపాక గాంధీ 2 ఏళ్ల క్రితం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే సినిమా చేసి జనాల్ని ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ తో హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా కొరియన్ కనకరాజు సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాతో ఫ్లాప్ కాంబినేషన్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శర్వానంద్ ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకునేవారు. ఈ ఏడాది కూడా రిలీజ్ చేసిన 2 సినిమాల్ని కూడా యావరేజ్ స్టాక్ తోనే ముగించారు. మరి ఈసారి చేసే సినిమా అయినా సాలిడ్ హిట్ ఇచ్చే డైరెక్టర్ తో చెయ్యాలి.
కానీ శర్వా మాత్రం సంపత్ నందితో భోగి అనే యాక్షన్ మూవీ సినిమా చేస్తున్నారు. శర్వాతో పాటు సంపత్ నంది కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ టైం గోపీచంద్తో సిటీ మాల్ సినిమా చేసి పర్వాలేదనిపించినా ఈసారి శర్వాతో హిట్ కొడతారో లేదో అన్నది మాత్రం డౌటే. ఎవరైనా సినిమాలు హిట్ కొట్టాలనే చేస్తారు. దానికి మినిమం హిట్ గ్యారంటీ ఉన్న కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కాంబినేషన్ సెట్ అయితే ఆడియన్స్కి ఆ కాంబినేషన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. సిద్ధు జొన్నలగడ్డకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే టిల్లు తర్వాత ఏ సినిమాతోనూ హిట్ కొట్టలేకపోయాడు. టిల్లు సీక్వెల్ తర్వాత వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు రెండూ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి. దాంతో ఆల్రెడీ లైనప్లో ఉన్న బ్యాడాస్తో పాటుగా కోహినూర్ సినిమాని హోల్డ్లో పెట్టేశారు సిద్ధు. దాంతో హిట్ ఇచ్చే డైరెక్టర్తో సినిమా చేస్తారేమో అనుకుంటే ఈసారి కూడా కొత్త డైరెక్టర్లతో రిస్క్ చేస్తున్నారు. సితారా ప్రొడక్షన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు సిద్ధు. ఎంట్రీ ఇచ్చిన అఖిల్ దగ్గర నుంచి హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ ఇలా ఏ సినిమా కూడా బాక్సాఫీస్ ని సాటిస్ఫై చేయలేదు. దాంతో హిట్ గ్యారెంటీ ఉన్న డైరెక్టర్తో సినిమా చేస్తాడేమో అనుకుంటే ఈసారి కూడా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. మురళీ కిషోర్ అనే డైరెక్టర్తో లెనిన్ మూవీ చేస్తున్నాడు. మురళీకృష్ణ అంతకుముందు కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అయితే విలేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న లెనిన్ సినిమా టీజర్తో ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఫలక్నామా దాస్ తర్వాత విశ్వక్ సేన్ ఆ రేంజ్ హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. రకరకాల జోనర్స్ చేస్తున్న ఈ హీరో కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఆ సక్సెస్ ని రిపీట్ చేయలేక 4-5 ఏళ్ల నుంచి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికే చేసిన లైలా, ఫంకీ ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరి బ్రేక్ తీసుకుని మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్తో సినిమా చేస్తాడనుకుంటే కమింగ్ డైరెక్టర్తోనే రిస్క్ చేస్తున్నాడు. ఇలా రిస్క్ చేస్తున్న హీరోలు ఫైనల్ రిజల్ట్ ని ఎలా అందుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే.